సౌలు కథ. ఇశ్రాయేలు ప్రజలు మాకు రాజు కావాలి అని దేవుని ప్రవక్త సమూయేలును అడిగారు. దేవుడు వారి కోరికలను అంగీకరించి సౌలు అనే యువకుడిని రాజుగా ఎన్నుకున్నాడు. మొదట సౌలు వినయంగా దేవునిపై ఆధారపడి పాలించాడు. కానీ కొంతకాలానికి అతను గర్వంతో దేవుని ఆజ్ఞను లెక్క చేయలేదు. దేవుడు చెప్పినట్టు ఎదురు చూడకుండా తానే బలులు సమర్పించాడు. అందువల్ల దేవుడు అతనిపై సంతోషించలేదు. రాజ్యాన్ని తీసివేసి దావీదును తన స్థానంలో ఎన్నుకున్నాడు. సౌలు అసూయతో దావీదును చంపటానికి ప్రయత్నించాడు. కానీ చివరికి యుద్ధంలో గాయపడి తన ప్రాణం తానే తీసుకున్నాడు. అయితే బైబిల్ వాక్యం ప్రకారం తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయును పాపముతో సమానము. మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించెను. మొదటి సమూయేలు 15:23. అయితే దేవుడు గర్విష్ఠులను వినమ్రులను తోసివేస్తాడు. ఆయన మాటకు విధేయత చూపిన వాళ్ళకి నిజమైన విషయము. ఆమేన్.